కిన్నెరసాని వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ అలాగే పాల్వంచ మండల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్మితమవుతున్న కిన్నెరసాని వంతెన నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్య తీసుకోవాలని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కిన్నెరసాని దిగువ ప్రాంతాల నుండి నీరు రావడం వల్ల వంతెన గేట్లు ఎత్తివేయడం జరిగింది. దానివల్ల ఏజెన్సీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. నిత్యం వందలాది మంది ప్రజలకు గిరిజనులు పాల్వంచ పట్టణానికి రావాల్సి ఉంది. ఏజెన్సీలో సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల నిత్యం ప్రజలు కొత్తగూడెం వైద్య సదుపాయం కోసం రావడం జరుగుతుంది. వంతెన గేట్లు లేకపోవడం వల్ల రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయని ఆ ప్రాంతాల ప్రజలు కొత్వాల దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం కొత్వాల కిన్నెరసాని వంతెనను ప్రాజెక్టును సందర్శించారు. వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు వంతెన కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ పాల్వంచ మండల పరిధిలో కిన్నెరసాని వంతెనకు అనుసంధానంగా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో 13 గ్రామ పంచాయతీల పరిధిలోని 26 గ్రామాలున్నాయని, తీవ్ర వర్షాభావం వలన రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారుల పర్యవేక్షణకు లోపం వల్లే 4 సంవత్సరాలవుతున్నా నిర్మాణం పూర్తి కాలేదన్నారు. నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం పూర్తయ్యేలా చర్య చేపట్టాలని కొత్వాల అన్నారు. బోటు ఉండదు సార్. అయితే ఇచ్చే రూల్ లేదా అలాంటివి చాలా ఉన్నాయంట. మంచిది అన్ని ప్రాంతాలు ఉందండి. ఒకరికి ఇస్తే అందరికి వాళ్ళకి ఇచ్చినప్పుడు చలాన్ గవర్నమెంట్ కట్టారు. యువత కూడా చాలా మంది ఉన్నారు సార్. ఆనందాలు అవకాశాలు ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు చదువులకు ఉద్యోగాలు కాదు కానీ లేదా టూరిజం లాంటివి ఏదైనా అవకాశం ఉంటే అలా పెట్టిస్తే కూడా టూరిజంలో జనాలు నీళ్లు పోతాయి. 2 పుష్పాలు మా ఊళ్ళో ఒక అమ్మాయి తప్ప మిగతా వాళ్ళందరూ రేగల్లోడు సంబంధం లేని రేగల్లోడు పత్రులు పోలీస్ ఎక్కడ ఉంటారు. రేపు అద్దాల మేడ కూడా కంప్లీట్ అయిపోతే దాంట్లో కూడా అవకాశాలు ఉంటాయి. ఏదో ఒకటి ఇప్పుడు ఆగింది. మొత్తం బాగాలేదు. అప్పుడు ఆయన వెంకటరావు గారు ఉన్నప్పుడు అది ఎంత డెవలప్మెంట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంత పెద్ద పెద్ద అడవుల చిత్తూరు ఘాట్ వెళ్ళాలి ఉండట్లేదు. పోయి నైట్ టూరిజం ఆన్లైన్ బుకింగ్ అంతా స్టే చేసుకుని అనుకున్న వాళ్ళు ఇక్కడ బుక్ చేసుకుంటారు. టూరిజంలో కూడా పెడతారు. ఇప్పుడు ఆ టూరిజం డెవలప్ కావడం వల్ల ఇక్కడ హోటల్ అని చిన్న చిన్న బతుకుతారు. అట్లా కూడా పెట్టుకొని బతికే వాళ్ళు ఉంటారు. నైట్ టూరిజం అయితే ఇంకా బాగా పెరుగుతారు, టూరిస్టులు పెరుగుతారు. అవును. యానంబైల్ గ్రామంలో సుమారుగా 11.5 కోట్ల రూపాయల వ్యయంతో వంతెన నిర్మాణం చేపట్టి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతున్నా నేటికి పూర్తి కాని పరిస్థితుల్లో ఇక్కడ రవాణా సౌకర్యాలు లేక ఈ ప్రాంతంలోని 13 పంచాయతీలు 26 గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా యానంబైల్ నుంచి ఉల్లనూరు ప్రాంతం వరకు కూడా మారుమూల ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. అందులో చండ్రాలగూడెం, రేగులగూడెం, అలాగే బంజర, మల్లారం, అక్కడి నుంచి వస్తే మందరకలపాడు, మొండికట్ట, కారేగట్టు, సారేకల్లు, యానంబైలు, ఇటు రెడ్డిగూడెం, అలాగే కిన్నెరసాని, కుల్లాయిగూడెం, పునుకుల ఈ ప్రాంతాలన్నిటి కూడా ఈ బ్రిడ్జి మీద ఆధారపడి
జీవనం సాగించే పరిస్థితి ఉన్నది. గతంలో ఎలాంటి రవాణా సౌకర్యం లేక వర్షాకాలం వస్తే మొత్తం కిన్నెరసాని గేట్లు ఎత్తేయటం వలన 2-3 నెలలు వర్షాలున్న పరిస్థితుల్లో రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతోనే ఇక్కడ ప్రభుత్వం 11.5 కోట్లు శాంక్షన్ చేసి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టి రవాణా సౌకర్యాలు మెరుగుపరుద్దామనే ప్రభుత్వ ఏదైతే ఆశయం ఉందో అది నెరవేరక ఇక్కడ ఇది పూర్తి కాక అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి ఇక్కడ ఈ వర్క్ చేసే కాంట్రాక్టరు తో పాటు ఆర్ఎంబి అధికారులు అందరూ కూడా బాధ్యత వహించాలి. ఇప్పుడు ఈ గత వారం 10 రోజులుగా వర్షాలు ఎడతెరపి లేకుండా పరుస్తున్న పరిస్థితుల్లో కిన్నెరసానికి అనుకున్న దానికంటే వరదలు ఎక్కువ రావటం వలన పైన వర్షాలకి ఎక్కువ రావటం వలన ఇక్కడ లాకులు ఎత్తేసే పరిస్థితుల్లో రవాణా సౌకర్యాలు లేక వారం 10 రోజుల నుంచి ప్రజలు నానా యాతన పడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు ఆర్ఎండ్బి అధికారులు కాంట్రాక్టర్ కళ్ళు తెరిచి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిక మీద ముందు కనీసం వీటికి రవాణా సౌకర్యం ఏర్పడే వరకైనా వాళ్ళు కృషి చేయాలి. అలాగే వంతెనను ఈ 4 రోజుల్లో పూర్తి చేసి ఇది రవాణా సౌకర్యాలు మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము ప్రభుత్వాన్ని దృష్టికి మరొకసారి తీసుకుపోయి దీన్ని సీరియస్గా చేయడానికి సంసిద్ధులం అవుతాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఏ కార్యక్రమమైనా చేయడానికి ముందుండే వాళ్ళం. ఇలాంటిది ఈ గిరిజనులకి ఇబ్బంది పడే పరిస్థితి అయితే మేము సహించాం. దయచేసి అధికారులు ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్తే, కొత్తవలస శ్రీనివాస్ ఇక్కడ వెంకటేశ్వరరావు. నమస్తే. అక్కడికి వెళ్ళారా? అదే ఈ కిన్నెర్ ఒక 2 నిమిషాలు మాట్లాడతా. ఈ కిన్నెరసాని వచ్చాము, వెంకటేశ్వరరావు కిన్నెరసాని వచ్చాము. ఇప్పుడు అన్ని లాకులు ఎత్తేసారు. ఇక్కడ రాకపోకలు మొత్తం స్తంభించినాయి. ఇదేమో నత్తనట్టుగా నడుస్తూ ఉంది. ఈసారి కూడా అయ్యే పరిస్థితి కనపట్ల ఈ సీజన్లో. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ గారితో మాట్లాడితే ఆ అప్రోచ్ లేదంటారేంటి? అప్రోచ్ లేవా? మరి ఎట్లా ఎస్టిమేట్ ఎట్లా చేశారు సార్? అప్రోచ్ లేకుండా ఎస్టిమేట్ ఎట్లా చేశారు? భద్రాచలం కరెక్టే సార్. కాదు, మొత్తం అన్ని పెట్టుకొని అప్రోచ్ లేకుండా ఇంకెట్లా ఇదవుతుంది? మధ్యలో చేసిన అప్రోచ్ లేకుండా ఏ విధంగా? కనీసం ఇప్పుడు 2 వీలర్స్ 3 వీలర్స్ నడిచే విధంగా చేయండి. రైన్ సీజన్ వరకు ఇప్పుడు అది ఆ కాంట్రాక్టర్తో మాట్లాడాం శ్రీనివాస్ రెడ్డితోనే. మాకేమి ఈ అప్రోచ్ లేవు సార్, అవి లేవు ఇవి లేవు అంటాడు ఆయన. ఒకసారి మాట్లాడండి, మాట్లాడేసి అది అయ్యేటట్లు చేయండి. అది ఇబ్బంది పడుతుండ్రు ఇక్కడ జనాలు. ఇప్పుడు అన్నీ గేట్లు ఎత్తేసే ఉన్నాయి. మేము వచ్చాము, గేట్లన్నీ ఎత్తేసి ఉన్నాయి. జనాలు చాలా ఇబ్బంది పడుతుంది. ముత్తయ్య గారు మాట్లాడుతారు, ఒకసారి మాట్లాడండి. ఇక నమస్తే అండి సార్. దీనికి ఇటుపక్క జిఎస్పీ లేకపోతే వెట్ మిక్స్ పోయమన్నాడు సార్. 2 వీలర్స్ కూడా జారిపోతుంది. ఇంటి మీద రావడం ఇబ్బంది అవుతుంది. ఓపీ చేసి లేకపోతే సుమారుగా 15.5 కిలోమీటర్లు తిరిగాల్సి వస్తుంది. దారిలో మిగతా వాగులు కూడా పొంగుతున్నాయి. దీపలాగా అయిపోయింది సార్. ఎటు పోయింది కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కానీ గర్భిణీ స్త్రీలు మిగతా రోజువారీ కూలీలు కూడా ఇక్కడ నుంచి వెళ్తుంటారు. అందరికి ఇబ్బంది అవుతుంది. ఊళ్ళందరూ గొడవ చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి కాలం వచ్చి ధర్నా చేద్దామని వస్తున్నారు. మీ అందరం మా జనాలతో ఇక్కడే ఉన్నాం ఇప్పుడు. అదే సార్, ఇంతకుముందు చేశాడు. లేకపోతే ఈ గారు మీరు డబ్బులు వచ్చాక మట్టి తోలమాట తోలించారు. రోడ్ అట్టైనా పర్వాలేదు. తోలించేది పని చేసి నడుస్తుంది కదా. నాకు లాభం గురించి కాదు, మా ఊరికి ఉపయోగపడాలని.
అట్లా చూడమంటారు సార్ ఆయనకి ఆయన ఇబ్బంది అని కూడా చెప్పండి, నేను తోలిస్తా. ఈ సంవత్సరం దీని మీద నడవకపోతే మాత్రం మాకు ఇబ్బంది లేదు. కనీసం 2 వీలర్స్ 3 వీలర్స్ అని వెళ్ళాలి, కార్లు వెళ్ళాలి. అది లారీలే పోనీయం కానీ ఏమండి ఒరిపించింది సార్. ఇలా వచ్చి ఒరిపే ఉంది, బాగానే ఉంది. అలా అందరూ మీ దగ్గర రావాలని తయారై వస్తున్నారు మా ఊళ్ళందరూ 150 మంది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బరిపటి వాసుదేవరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల అధ్యక్షులు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, కాపర్తి వెంకటాచారి, పైడిపల్లి మహేష్, ఉండేటి శాంతివర్ధన్ ప్రసాద్, బూడ్గం నాగేశ్వరరావు, బొప్పిశెట్టి రాజేష్, మెలిగ మహేశ్వరరావు, నారెళ్ల వీరన్న, బూడ్గం మల్లికార్జున్, బొబ్బిశెట్టి పిచ్చయ్య, కోరం వెంకటేశ్వర్లు, తాటి సంటి ఎస్కే సన్ని, చందు, సాయి, బండి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.